ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంధు వచ్చినాము. మాల సంఘాలు, మాల దేశీ సంఘాలు ఈరోజు ఒక తెలంగాణ, ఆంధ్ర మాల మధ్య సమస్య కాదు. భారతదేశంలో ఉన్న 45 కోట్ల ఎస్సీ వర్గీకరణకు 40 కోట్ల జనాభాకు సంబంధించిన అంశం ఇది. కేవలం ఒక మాలా మాదిగాని కొంత ఏది జాబులు ఎక్కున్నాయని చెప్పి ఒక పుట్టతోటి నందకృష్ణ మాదిగని 30 ఏళ్ల సంది అగ్రవర్ణాల పార్టీలు అతన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపుచ్చుకున్న జాతి కాబట్టి ఈ మాల జాతిని ధ్వంసం చేస్తే రాజ్యాధికారం అనరు, వీళ్ళు రాజ్యాంగం అనరు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నిత్యం తలుస్తూ ఉంటారు. వీళ్ళది రక్తంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తంతో వచ్చిన మాల జాతి కాబట్టి ఈ మాల జాతిని ఏంటంటే అన్ని వర్గాలను, అన్ని కులాలను అందరినీ కలుపుకొని తీసుకుపోయే జాతి కాబట్టి ఈ జాతి ఎట్లా విడదీయాలనేది ఒక కుట్రపూరితంగా భారతదేశంలో దుర్మార్గమైన చరిత్రతో సుప్రీంకోర్టులో దమ్ముంటే నరేంద్ర మోడీ నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టాలా కానీ ఒక్కసారి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు చెల్లదని తీర్పిస్తే నీకు అనుకూలంగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దని చెప్తుంది. నీకు నిజంగా దమ్ముంటే బిడ్డ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, నీకు దమ్ముంటే నువ్వు ఉత్తరప్రదేశ్ చేయాలి వర్గీకరణ బిడ్డ. నువ్వు ఉత్తరప్రదేశ్లో నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో చేయాలి నీకు దమ్ముంటే వర్గీకరణ. ఇక్కడ కాదు, నువ్వు ఎంతసేపు ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీలు ఉంటే 7 మంది జడ్జీలలో సుప్రీంకోర్టులో ఉన్న మహిళ భారత మాత అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు భారత మాతకు అవమానం జరిగింది. సుప్రీంకోర్టు ఒక జడ్జి, మహిళా జడ్జికి ఈ దేశంలో మొన్ననే 33 పార్లమెంట్ చట్టాలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు కదా. మరి ఒక మహిళా సుప్రీంకోర్టు జడ్జి ఇది వద్దని చెప్తే మీరు ఒక అవమానం సుప్రీంకోర్టు జడ్జిని తీవ్రంగా అవమానం చేసి ఇది భారత స్త్రీ జాతికి కళ్ళకప్పుడు తప్పితే ఇంకోటి ఏమేం లేదు. ఇది ఒకరు గుర్తించుకోవాలని చెప్పిన అవసరం ఉన్నది. బంధును విజయవంతం చేసినందుకు మాల సోదరులకు, అన్ని సంఘాలకు భారత రాజ్యాంగ తరఫున శుభాకాంక్షలు. సాధనామూలను మన శంకరన్న గారు కూడా మాలబిడ్డలు అందరూ వచ్చి శ్రీరన్న గారు, అలాగే శంకరన్న గారు, అలాగే సర్దారన్న గారు, చెడు రాజు గారు, ఇంకా చాలామంది మాలబిడ్డలు. మరి ఈరోజు మనకి ఇంత అన్యాయం జరిగినప్పటికీ ప్రేమతో మారాలంతా మన పోలీసు మిత్రుల సమక్షంలో ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా మా యొక్క సమస్యలు ఎదుర్కొన్నామంటే ఇంత ఓపిక సహనం ఉంది. ఈ భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగ నిర్మాత మరి ఒక్కడే రాజ్యాంగాన్ని రాసించిందంటే వెలువేసిన బిడ్డ. గమ్మ మీద భూమి కూర్చున్నా కానీ భూమి కూడా ఇబ్బంది అవుతుంది. గమ్మ మీద కూర్చోబెట్టినా కానీ అసోంటి వ్యక్తి యావత్ ప్రపంచంలో ఆయన ఫోటో పెట్టుకుని కొలుస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్పించి ఆ రాజ్యాంగం రాయించారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో మొత్తం అందరూ వ్యక్తులు ఏకమై మమేకమై ఆ తర్వాత సుప్రీంకోర్టు పంపాలి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికీ సాగవని, మాలలకు సరైన న్యాయం జరిగే వరకు శాంతియుతంగా మేము పోరాడతాం. ఎవరిని